children. Good morning. Namaste children. How are you? Fine? Yes children, I think all you are fine children. Very good. I am also fine children. Very good. Thank you children. Children, yes, in previous class, yes, I taught you about sense organs. How many sense organs are there children? There are 5 sense organs. What are they children? Yes. Tell me one by one. Yes. Eyes, nose, ears, tongue and skin. Yes children, very good. ఓకే, ఇప్పుడు నేను టంగ్ వరకు కంప్లీట్ చేశాను. ఇన్ ప్రీవియస్ క్లాస్ ఐ థాట్ యూ అబౌట్ టంగ్. ఓకే చిల్డ్రన్, నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ వాట్? స్కిన్, ఫిఫ్త్ సెన్స్ ఆర్గన్. ఓకేనా చిల్డ్రన్? స్కిన్ అంటే స్కిన్ టు ఫీల్. ఫీల్ మీన్స్ వాట్ చిల్డ్రన్? ఫీల్ అవ్వటం అంటే మనకి ఇప్పుడు నౌ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ చిల్డ్రన్. ఎస్, నొప్పి ఫీల్ అవుతున్నాం కదా, కనిపిస్తుందా? నో, బట్ వీఆర్ ఫీలింగ్. మనకి కొట్టగానే నొప్పి తగ్గుతుంది అంటున్నాం, అవునా? దట్ ఈస్ ఫీల్ అవటం. ఇలా టచ్ చేసిన వెంటనే మనకి తెలుస్తుంది ఏంటి అనేది చిల్డ్రన్. వెరీ గుడ్. ఇన్ దిస్ చిల్డ్రన్ వీ హ్యావ్ హాట్ వాటర్. ఓకేనా? ఇందులో ఏం వేసుకుంటాం? హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు. ఈ హాట్ వాటర్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. రైట్ చిల్డ్రన్? ఈ బాటిల్ పట్టుకోగల మనకి వేడి, కొంచెం బయటికి వేడి తగులుతుంది, తెలుస్తుంది మనకి ఇది హాట్ వాటర్ అనేసి, అవునా? హౌ కెన్ యూ నో దట్? విత్ ద హెల్ప్ ఆఫ్ స్కిన్. ఈ స్కిన్ దీన్ని టచ్ చేసిన వెంటనే ఇది హాట్ అని తెలుస్తుంది, వేడి అని తెలుస్తుంది. ఎస్ చిల్డ్రన్. నెక్స్ట్, ఎస్, యాపిల్ జ్యూస్. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. టూ కోల్డ్, చాలా చల్లగా ఉంది, అవునా? ఇది ఫ్రిడ్జ్లో తీసాను కాబట్టి చల్లగా ఉంది. ఓకే, యు నో దట్. ఐస్ క్రీమ్స్ పట్టుకున్నా, ఐస్ క్రీమ్ అన్నాం, ఇవన్నీ ఏంటి, ఎలా ఉంటాయి? కూల్ డ్రింక్స్ అవన్నీ కూల్, చల్లగా ఉంటాయి, కోల్డ్గా. ఎస్ చిల్డ్రన్, ఎస్, కోల్డ్ అంటే చల్లగా ఉంటాయి అది. అట్ ద సేమ్ టైం చిల్డ్రన్ ఇంకా మనకి చాలా తెలిసి ఉంటాయి, రఫ్గా, స్మూత్గా, హార్డ్గా ఆర్ సాఫ్ట్గా ఉన్న కూడా ఉంటాయి. ద స్కిన్ ఈజ్ మోస్ట్ సెన్సిటివ్ ఆఫ్ ఆల్ దీస్ సెన్సెస్. ఇట్ రెస్పాండ్స్ టు టచ్. స్కిన్ అనేది చాలా సెన్సిటివ్. వీటన్ని సెన్స్ ఆర్గన్స్ కన్నా స్కిన్ చాలా సెన్సిటివ్. అండ్ ఇది ఎలా రెస్పాండ్ అవుతుంది? ఎస్, టు టచ్. వెరీ గుడ్ చిల్డ్రన్. రైట్ నౌ, yes, this is sweater. See here children, look at here. క్లాత్ కనిపిస్తుందా? అబ్బా, పట్టుకుంటే ఎలా అనిపిస్తుంది? సాఫ్ట్ టచ్, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. దీన్ని పట్టుకుంటే ఎంతసేపు అయినా పట్టుకోవాలనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ టూ సాఫ్ట్, చాలా సాఫ్ట్గా హాయిగా అనిపిస్తుంది ఇలా పట్టుకుంటే. సాఫ్ట్ క్లాత్, రైట్? ఎస్, సాఫ్ట్. ఎలా తెలుస్తుంది? మన స్కిన్కి ఇది టచ్ చేస్తున్నాం కదా, ఇలాగ టచ్ చేసి ఇలాగా, ఎస్, ఇలా టచ్ చేస్తుంటే మనం ఫీల్ అవుతాం ఇది సాఫ్ట్గా ఉంది అని తెలుస్తుంది మనకి. ఎట్ ద సేమ్ టైం, వాట్ ఈస్ దిస్? జీన్ ప్యాంట్, రైట్? దిస్ ఈస్, ఎస్, హార్డ్. ఇది చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ వాట్? ఎస్ చిల్డ్రన్, రఫ్గా కూడా ఉంటుంది. క్లాత్ చాలా రఫ్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. నెక్స్ట్, దిస్ ఈస్ ఫ్యాబ్రిక్ క్లాత్. ఇది ఎలా ఉంటుంది? సాఫ్ట్ అండ్ స్మూత్, చాలా స్మూత్గా ఉంటుంది. ఓకే, స్మూత్, సాఫ్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి మనకి? విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ స్కిన్. అంటే హ్యాండ్ చూపిస్తున్నాను, హ్యాండ్ కాదు, ఇది స్కిన్కి ఇక్కడ తగిలిన మనకి సాఫ్ట్, స్మూత్ అని తెలుస్తుంది మనకి, అవునా? ఎస్ చిల్డ్రన్, ఇది రఫ్ క్లాత్ అండ్ దిస్ ఈస్ స్మూత్ అండ్ దిస్ ఈస్ సాఫ్ట్ అని ఎలా తెలుస్తుంది? కోల్డ్ అండ్ హాట్. హౌ యూ నో దట్? విత్ ద, ఎస్, టచ్. The skin is the most sensitive of all these senses. It responds to
టచ్, ఇలా టచ్ చేసిన వెంటనే తెలుస్తుంది చిల్డ్రన్. సో కేర్ ఆఫ్ ది స్కిన్, కేర్ ఆఫ్ ది స్కిన్. మనం ఏ విధంగా స్కిన్కి కేర్ తీసుకోవాలి చెప్పండి. ఎస్ చిల్డ్రన్, హ్యావ్ ఎ బాత్ డైలీ, ఆల్వేస్ యూజ్ ఎ మైల్డ్ సోప్. హ్యావ్ ఏ బాత్ డైలీ అండ్ ఆల్వేస్ యూజ్ ఏ మైల్డ్ సోప్. అంటే మైల్డ్ సాఫ్ట్ అంటే రఫ్గా అయిపోతుంటాయి కొన్ని సోప్స్ యూజ్ చేస్తూ ఉంటాయి, అలా కాకుండా మైల్డ్ సోప్, మంచి సాఫ్ట్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, స్కిన్ పాడకుండా ఉండే సోప్స్ మనం యూజ్ చేయాలి చిల్డ్రన్, రైట్. ఎట్ ది సేమ్ టైం ఆల్వేస్ కీప్ యువర్ స్కిన్ డ్రై అండ్ క్లీన్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. స్కిన్ డ్రైగా ఉందనుకోండి, అదని ఏం చేయాలి, ప్రివెంట్, అది డ్రై అండ్ క్లీన్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఎప్పుడు మనం వాటర్లో తడుస్తున్నాం, ఆడుకుంటున్నాం, ఫుల్గా ఆడుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఫుల్గా వాటర్ ఉండి మొత్తం ఫేస్, బాడీ అండ్ హ్యాండ్స్ అవన్నీ స్వెట్టింగ్ వచ్చింది అనుకోండి, చెమటలుగా ఉన్నాయి చేతులన్నీ, అప్పుడు ఏమవుతుంది, ఆ ఏరియా అంతా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకేనా. అండర్ ఆర్మ్స్ దగ్గర స్వెట్టింగ్ వచ్చింది అనుకోండి, దాన్ని క్లీన్ చేసుకోవాలి, వెంటనే డ్రైగా ఉంచుకోవాలి. అంటే నీట్గా డ్రైగా ఉంచుకుంటే అప్పుడు ఏ ఇన్ఫెక్షన్స్ రావు. అలా కాకుండా అలా వదిలేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన బాడీ అంతా ఈచింగ్ అలాంటివి చిన్న చిన్న స్కిన్ ఎలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువ గేమ్స్ ఆడినప్పుడు స్వెట్టింగ్ వస్తుంది, అలాగే వర్షంలో తడిసినప్పుడు కూడా కాళ్ళు అవి మళ్ళీ నెక్స్ట్ ఇంకా స్నానం చేయకూడకుండా అలాగే ఉండిపోతాం. సో ఆఫ్టర్ ప్లేయింగ్ ఇన్ రెయిన్ ఆర్ అంటే మామూలుగా రెయిన్లో కాకుండా, రెయిన్లో ఆడితే వర్షం ఆ బురద అంతా అంటుకుంటుంది, వీ హ్యావ్ టు గో ఫర్ బాత్. అట్ ద సేమ్ టైం స్వెట్టింగ్, మన బాడీ అంతా స్వెట్టింగ్ వచ్చేస్తుంది. సో ఆ టైంలో కూడా మనం ఎప్పుడు బాత్ చేసేయాలి. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే నీట్గా స్నానం చేసి ఇంకో వేరే క్లోత్స్ వేసుకోవాలి, అప్పుడు మనకి స్కిన్ ఎలర్జీస్, ఈచింగ్ ఇలాంటివి రావు చిల్డ్రన్. ఓకేనా. టేక్ ఎక్స్ట్రా కేర్ ఆఫ్ యువర్ స్కిన్ అరౌండ్ ఫింగర్స్, టోస్, నీస్, ఎల్బోస్. ఎస్, ఎల్బోస్ ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ యాజ్ దే ఆర్ లైక్లీ టు గెట్ ఇన్ఫెక్షన్ ఈజీలీ. మనకి ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కొంచెం అంటే గాలి తగిలేని చోట ఏ ప్లేసెస్ ఉంటాయో వాటికి ఎక్కువగా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు క్లీన్ దీస్ ప్రైవేట్ పార్ట్స్. ఓకేనా, నీట్గా క్లీన్ చేసుకోవాలి. టేక్ ఏ బాత్ ఆఫ్టర్ ప్లేయింగ్ అండ్ ఎస్ చిల్డ్రన్. ఓకేనా. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే మనం బాత్ తీసుకోవాలి. బాతింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎస్ చిల్డ్రన్, నీట్గా టవల్తో క్లోత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి వాళ్ళంతా. అలాగే ఉండిపోతారు చాలామంది, అలా ఉండకూడదు. ఓకేనా. చల్లగా ఉంది, హాయిగా ఉంది అనుకుని వదిలేయకూడదు, నీట్గా క్లోత్తో మొత్తం నెక్స్ట్ ఏం చేయాలి, క్లీన్ చేసుకోవాలి. బాతింగ్ వాషెస్ అవే ద డర్ట్ అండ్ స్వెట్. బాతింగ్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఎస్ చిల్డ్రన్, అవే ది డర్ట్ అండ్ స్వెట్. డర్ట్ అంటే ఏంటి, డస్ట్ ఉన్న మన బాడీ మీద, అలాంటి స్వెట్టింగ్, చెమట ఉన్న సరే దాన్ని నీట్గా క్లీన్ చేస్తుంది అన్నమాట, రైట్. నెక్స్ట్ స్కిన్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం ఇప్పుడు, ఈ ఫీల్, మనం ఏదైతే హాట్గా ఉందో, కూల్గా ఉందో, నెక్స్ట్ సాఫ్ట్, ఇవన్నీ తెలుస్తున్నాయి మనకి. ఎస్, వెరీ గుడ్ చిల్డ్రన్. అండ్ మనం మంచి ఫుడ్స్ కూడా తీసుకోవాలి. హౌ కెన్ యూ కీప్ యువర్ సెన్స్ ఆర్గన్స్ వెరీ కేర్ఫుల్ చిల్డ్రన్. మన ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చాలా ఉంటాయి. మనకి స్కిన్ ఎలర్జీ కలిగే ఫుడ్స్ తీసుకోకుండా మంచి ఫుడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ రోజు మన డైలీ హ్యాబిట్స్ ఏంటి ఉంటాయి, మనం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ యువర్ టీత్ ఎవ్రీ డే 2 times, twice a day చిల్డ్రన్, మార్నింగ్ అండ్ బిఫోర్ బెడ్ ఆల్సో. ఎస్ చిల్డ్రన్. అందులోని ఇప్పుడు మనం స్నానం చేయకుండా ఇలాగే ఉండిపోయాం అనుకోండి ఎవ్రీడే, ఓకే, అప్పుడు అందులో మిలియన్స్ ఆఫ్ జర్మ్స్ అండ్ మైక్రోబ్స్ అన్ని చిన్న చిన్న మన కంటికి కనిపించినవి, అంటే చాక్ పౌడర్తో ఇలా పడితే పౌడర్ పడుతుందా అంత చిన్న చిన్నవి ఉంటాయి జర్మ్స్, అందులో పురుగులు చిన్న చిన్నవి చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి అట్ల ద్వారాగా. అందుకే నీట్గా క్లీన్గా మొత్తం అన్నీ క్లీన్గా ఉండాలి. ఇప్పుడు మనం ప్లేయింగ్ టైంలోనే వెన్ యూ ఫెల్ డౌన్, మన కింద పడిపోతే మనకి దెబ్బ తగులుతుంది, అది అలాగే వదిలేయకూడదు. నెక్స్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి, రైట్. నీట్గా సోప్తో క్లీన్ చేసుకొని దానికి ఆయింట్మెంట్ కానీ పౌడర్ ఆర్ సంథింగ్ వీ హ్యావ్ టు అప్లై దట్. చిల్డ్రన్, స్కిన్కి అంటే స్కిన్ మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం, కానీ ఇందులో ఒక యానిమల్, ఆ యానిమల్ ఏంటంటే
ఎంత దూరంగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా సరే ఎవరు అనేది తెలిసిపోతుంది, ఆ స్కిన్కి తెలుస్తుంది. ఆ యానిమల్ ఎవరో తెలుసా మీకు? ఏంటో తెలుసా? ఎస్, స్నేక్. ద స్కిన్ ఆఫ్ స్నేక్ కెన్ సెన్స్ ఇట్స్ ఎనిమీస్ ఈవెన్ ఏ లిటిల్ డిస్టెన్స్ అవేలోని ఉన్న ఎనిమీస్, ఎవరైతే వాటికి ఎనిమీస్ ఉంటారో వారు ఎంత డిస్టెన్స్లో ఉన్నా వాటికి తెలుస్తుంది, స్కిన్కి తెలుస్తుంది. అంటే స్నేక్ స్కిన్కి. చూసారా, స్కిన్ చాలా తెలివైంది కదా, స్కిన్ చాలా బాగా ఫీల్ అవుతుంది స్కిన్తోని. ఎస్ చిల్డ్రన్, వెరీ గుడ్ చిల్డ్రన్. చిల్డ్రన్ టు బి స్ట్రాంగ్ అండ్ హెల్తీ, ఇంకొన్ని కేర్స్ తీసుకోవాల్సినవి ఉంటాయి చిల్డ్రన్. టేక్ ఏ హెడ్ బాత్, ఎస్, అట్లీస్ట్ ట్వైస్ ఏ వీక్ అంటే వారానికి 2 సార్లైనా మనం హెడ్ బాత్ చేయాలి. ట్రిమ్ నెయిల్స్ రెగ్యులర్గా మనం కట్ చేసుకోవాలి. నెయిల్స్ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నెయిల్స్ ఉన్నాయనుకోండి, అందులోకి డస్ట్, మడ్ అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మనం భోజనం చేస్తాం, అది కూడా మన కడుపులోకి వెళ్తుంది. చూసారా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో దానివల్ల. సో మనం నీట్గా నెయిల్స్ని ట్రిమ్ చేసుకోవాలన్నమాట. ప్రివెంటింగ్ స్ప్రెడింగ్ ఆఫ్ జర్మ్స్ అవన్నీ రాకుండా ఉండాలంటే. కవర్ ద మౌత్ అండ్ నోస్ వెన్ యు ఆర్ స్నీజింగ్. మనం ఎప్పుడైనా హచ్ అన్నాం అనుకో, అలా తుమ్మకూడదు. ఇలా స్నీజింగ్ అంటే మనకు తుమ్మాల్సిన తెలుసు కదా మనకి, వెంటనే వీ హ్యావ్ టు క్లోజ్ అవర్ నోస్ అని హ్యాండ్ కర్చీఫ్తోని క్లోజ్ చేసుకోవాలి మనం. రైట్, వెరీ గుడ్ చిల్డ్రన్. నౌ వాష్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. మనం భోజనానికి ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, అండ్ తినేసిన తర్వాత కూడా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి నీట్గా. అండ్ ఆఫ్టర్ ప్లేయింగ్ ఆల్సో, ఓకేనా? స్కూల్లో ఎప్పుడైనా ఆఫ్టర్ ప్లేయింగ్ ఆల్సో యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. ఇంకేదైనా డస్ట్ ఏమైనా పట్టుకున్నారనుకో అప్పుడు కూడా హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ ఆఫ్టర్ గోయింగ్ టు ద టాయిలెట్. మనం టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత వీ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ చిల్డ్రన్. రైట్, స్కిన్ని చాలా కేర్గా తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సిటివ్ సెన్స్ ఆర్గన్ చిల్డ్రన్. ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ స్కిన్ carefully. Very good children. Thank you children. Take care children. Bye.